జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించినట్లు నిరంతరం నేర్చుకునే వారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం జూన్ 25, 2026 గురువారం. తిథి ఏకాదశి రాత్రి 8:09 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం స్వాతి సాయంత్రం 4:29 వరకు, తదుపరి విశాఖ. యోగము శివము ఉదయం 10:54 వరకు, తదుపరి సిద్ధము. కరణం వనిజ ఉదయం 7:08 వరకు, తదుపరి విష్టి. రాత్రి 8:09 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 చంద్రోదయం మధ్యాహ్నం 3:01 చంద్రాస్తమయం రాత్రి 2:20 అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:27 వరకు. యమగండం ఉదయం 5:37 నుండి 7:15 వరకు. గుళిక కాలం ఉదయం 8:53 నుండి 10:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:59 నుండి 10:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:14 నుండి 4:06 వరకు. వర్జము రాత్రి 10:44 నుండి 12:31 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 6:46 నుండి 8:32 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:53 వరకు. శుభ గడియలు ఉదయం 10:52 నుండి 11:29 వరకు. తిరిగి సాయంత్రం 4:29 నుండి 8:03 వరకు. జూన్ 25 గురువారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 8:09 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉన్నా ఉదయం 7:08 నుండి రాత్రి 8:09 వరకు విష్టికరణం ఉంటుంది. ఇది పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 7:15 వరకు యమగండం కూడా ఉంటుంది. రాత్రి 8:09 నుండి రాత్రి 12:31 వరకు ద్వాదశి తిథి యొక్క పక్షరంధ్ర నిషిద్ధ గడియలు ఉంటాయి. ఇవి కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ రోజు సూర్యోదయం నుండి అర్ధరాత్రి 12:31 వరకు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే గనుక మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభ ప్రయత్నాలు, ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తులారాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం అరణ్యుడు కొడుకు పేరు పృథువు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, పృథువు కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి.
ఈ రోజు ప్రత్యేకతలు: శ్రీ గాయత్రి జయంతి, నిర్జల ఏకాదశి. జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజున కనీసం మంచినీరు కూడా తాగకుండా వ్రతం ఆచరించడం వలన ఒక సంవత్సరంలో ఏకాదశులు అన్ని వ్రతాలు ఆచరించలేని వారు ఈ నిర్జల ఏకాదశి వ్రతం ఆచరించడం వలన అన్ని ఏకాదశులు ఆచరించిన ఫలితం వస్తుందని నమ్మకం. కలర్ టీవీ దినోత్సవం 1975వ సంవత్సరంలో భారతదేశంలో ఇందిరాగాంధీ గారు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అమెరికా సంగీత కళాకారులు మైకేల్ జాక్సన్ గారి వర్ధంతి. అలనాటి తెలుగు సినీ కథానాయిక ఊర్వశి శారద గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 25 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృషభ రాశి ఆశించిన ఫలితం దక్కాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. మిథున రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహ రాశి అభివృద్ధి ఉంటుంది. కన్యా రాశి రాబడి ఉంటుంది. తులా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. ధనుస్సు రాశి అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.